నేను ఇవాళ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్స్పిరేషన్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం లైఫ్లో. నాకు ఇంకా ఒక ప్రయారిటీ ఉంటే మా అత్తకి ఎట్లా కూతురుగా పుట్టాలని ఖచ్చితంగా అనుకుంటాను. బట్ అగైన్స్ ఇంకో మనిషి మా అత్త వాళ్ళ సిస్టర్ డాక్టర్ టానియా గురించి. తను ఎంత చెప్పినా మాటల్లో మన ఆవిడ్ని ఒక మెషర్మెంట్ కింద తీసుకురాలేము. ఎందుకంటే తనంత గొప్ప మనిషిని, గొప్ప ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు చూడలేం. అంటే ఒక లేడీ ఏది చేయలేదు, ఎందుకు చేయకూడదు అని ఒక ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయ్యి అన్నీ ఫైట్ చేసి ఇది చేసుకుని ఒక ప్రాక్టీషనర్ని మెడికల్లో వచ్చి మెడికల్ ప్రాక్టీస్ని పెళ్లి చేసుకుని మెడికల్గా ఉండటం కాదు, చాలా చాలా దట్టు గైనకాలజిస్ట్గా లీడ్ చేయటం కదా, డే నైట్ ప్రాక్టీస్. అసలు ఇంట్లో చూసుకోవటం, వంట చేసుకోవటం, పిల్లల్ని చదివించుకోవటం, ఆ పిల్లల్ని మళ్ళీ డాక్టర్ చేసుకోవటం, ఆ పిల్లలకు పుట్టిన పిల్లల్ని కూడా డాక్టర్ చేయటానికి తను 3 జనరేషన్ని అసలు ఆల్మోస్ట్ తనకు ఏదో చెప్తారు కదా, రక్తం తారబోసి పెంచాను. నిజంగా తనని చూసుకున్నప్పుడు ఎప్పుడు తను రెస్ట్ తీసుకున్నట్టు ఎప్పుడు నాకు అనిపించేది కాదు. తను ఇంట్లో చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ, తన రిలేటివ్స్ని అందరినీ ఎంత కేర్ తీసుకుంటుందో అసలు అది ఒక్క మాటల్లో ఈవిడ చేసిన త్యాగాన్ని మా ఫ్యామిలీ ఎవ్వరూ మర్చిపోలేము. ఇంకా ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నా అని గట్టిగా ఉండేది తనకి. కానీ ఎవరికి సఫరింగ్ వచ్చినా కూడా ఒకే మాట అనేది, పిడికి వాడు రోజు చేస్తాడు, ధైర్యం అందరూ ఒక్కరోజే పోతాడు. ఏ ప్రాబ్లం అన్నా ధైర్యంగా ఫైట్ చేయాలి, ఫైటింగ్ నుంచి గెలవటం నేర్చుకోవాలి, ఓడిపోవటం కాదు. ఈవెన్ తను చైనీస్ సక్కర్స్ అని చెప్పి గేమ్స్ ఆడుతున్నాడు, తను ఓడిపోయిన స్టేజ్ వస్తే బోర్డు ఎత్తేసుకుని వెళ్ళిపోయారు. సో తనని చూసుకుని వంట చేసుకోవటం, అట్లాగా మంచి గైనకాలజిస్ట్. తను చెప్పేది, నేను పొట్టనే కాదు బట్టలు కూడా కుట్టగలుగుతాను. నిజంగా ఎంప్రాయిడరీ అసలు ప్రతి వాళ్ళకి, అసలు నాకు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి, నా కూతురికి, అమెరికాలో ఉన్న అన్న వాళ్ళ పిల్లలకి అందరికీ అసలు రకరకాల ఎంప్రాయిడరీ తను చేసిన డిజైన్స్ ఇవాళ అది కొత్తగా కనిపిస్తుంది. ఇది భలే ఉంది, ఇది భలే ఉండటం ఇవాళ. కానీ అదే మేము 20 years బ్యాక్ మా టానిమా మాకు అప్పట్లో ఆ డిజైన్ కూడా చేసుకుని తను ఒక డిజైన్, ఒక క్యాటలాగ్ మోడల్ చూసేస్తుంది. అంటే అది కుట్టేదాకా, అది చేసి మాకు పంపించేదాకా నిద్రపడ, రాత్రి పగలు ఏదో ఒకటి పనులు చేస్తూ ఉండదు. అంటే ఒక హౌస్ వైఫ్ పనిని ఎలా ఎంజాయ్ చేయాలి, హౌస్ వైఫే కాదు ప్రొఫెషనల్గా కూడా ఎలా ఎంజాయ్ చేయాలి. ఇవాళ మేమందరం మల్టీ టాస్కింగ్ చేయగలుగుతున్నాం, ఇదన్నీ చేయగలుగుతున్నాం. తన ఇన్స్పిరేషన్ లేకపోతే చచ్చినా మేము చేయగలిగే వాళ్ళు కాదు. తన్ని చూసుకుని మాకు కూడా మా ప్యాషన్ని, ఇప్పుడు ఫస్ట్ నాకు ఈ ఛానల్స్ ఇదని పెట్టినప్పుడు ఎందుకు టూ మచ్ పని, ఎందుకు చేయకూడదు, అందరి బడ్డని అనుకుంటున్నాను, నేను ప్యాషన్ అనుకుంటాను, ఇది చెయ్యాలి అనుకున్న ఉద్దేశం కూడా వచ్చేది కూడా తన వల్లనే. తను హాస్పిటల్ మేనేజ్ చేయగలుగుతుంది, పిల్లల్ని మేనేజ్ చేయగలుగుతుంది. అసలు ఫుడ్ తనంద వండే టేస్టీ ఫుడ్ లేదు, పచ్చడి పట్టడం, కారపొడిలు అసలు మాకు ఇంకా పంపిస్తాం, ఇదన్నీ కూడా ఎంత చేసేది, షాపింగ్ అసలు అన్నీ తను ఇంకా మహిళా సంఘంతో ఒక ఇది చేసేది, అసలు అన్నీ లీడ్ చేసిన పార్టీకి అసలు ఆల్మోస్ట్ దీని కింద వర్క్ చేసేది. అసలు తను చేయలేని పదవి లేదు, ఐఎంఏలో వర్క్ చేయటం, ఇవన్నీ కూడా చాలా చేసింది. బట్ అంత చేసినా కూడా తన లైఫ్లో కూడా అంతే స్ట్రగుల్ అయింది క్యాన్సర్. బట్ ఎక్కడ ఒక్క మాట కూడా నేను బతుకను, నేను ఇదైపోతాను, ఒక్క డిప్రెషన్ ఫేస్ ఎక్కడ కనిపించలేదు. అంటే తను చావు మీదకి వచ్చినా కూడా ధైర్యంగా కమాండ్రా తీసుకో, ఏం చూసుకుంటావు అన్నట్టు ఆ డేరింగ్ పర్సనాలిటీ నిజంగా నాకు కూడా అనిపిస్తున్నది. ఏం చేసుకుంటారు బే, ఏదైనా ఉంటే బతికి ఉన్నదారు చెల్చుకోవచ్చు కదా అని చెప్పి. నిజంగా తన దగ్గర నుంచి నేను ఎక్కువ ఇన్స్పిరేషన్ అయిన విషయం అది. సో తను ఇప్పుడుకు మన దగ్గర లేకుండా చాలా సంవత్సరాలు గడుస్తుంది. తను భౌతికంగా లేకుండా ఉండవచ్చు, తన మెమరీస్ మమ్మల్ని ఆల్వేస్ వెంటాడుతూ ఉండదు. ప్రతిసారి ఏదైనా ఒక ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన శారీస్, ఈవెన్ మా పిల్లలకి ఏదైనా కుట్టించినది, ఏదైనా ఒక బట్టలు తీసినప్పుడు నాకు బోలన్ని డ్రెస్సులు కుట్టేది, బోలన్ని శారీస్. అసలు ఇదన్నీ ఎక్కడన్నా వచ్చినప్పుడు ఈవెన్ దానికోసమే నా ప్రొఫెషనల్ ట్రేడింగ్ కూడా టానియా కింద పెట్టుకున్నాను. సో నా నోట్లో ఎప్పుడో ఆ పేరు నేను బతికున్నది కానీ మర్చిపోకూడదు, ఈ రిజిస్టర్ అయిన ఒక నేమ్ నాకు ఉండాలి అని అనుకుని చాలా ఏరి కోరి నా ప్రొఫెషనల్ నేమ్ టానియా ఆప్టిక్స్ని పెట్టుకున్నాను. సో ప్రతిసారి టానియా అన్నప్పుడు మా అమ్మ మనతో పాటు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళలేదు. తను ఫిజికల్గా లేదు, మెంటల్గా మనతో పాటే ఉంటుంది కదా. మనం నేర్పించిన ఎథిక్స్ ఉంటుంది, మన ప్యాషన్ ఏంటో, ఎక్కడ క్యారీ చేయాలి, ఒక స్ట్రగుల్ వచ్చినప్పుడు ఎట్లా ఫైట్ చేయాలి,
తను రియల్ ఫైటర్ని మనం చూసుకున్న తర్వాత ఇక ఏదో సినిమా చూసుకున్నదానం కానీ మన ఇన్స్పిరేషన్ అవటం కాదు కదా. మేము రియల్ లైఫ్లో చూస్తాము ఫైట్ అనేది ఎట్లా ఉండాలి, లైఫ్లో ఎట్లా లీడ్ చేసుకోవాలి, ఎప్పుడు హ్యాపీగా ఎండ్ ఆఫ్ ఇవ్వాలి, ఎంత డబ్బులు సంపాదించగలదు కాదు, ఎలా బతికంగలదు ఇంపార్టెంట్. సో ఆ బతకటం ఏంటో, ఫైటింగ్ ఏంటో ఇదన్నీ కూడా మాకు నేర్పించిన టైమా ఇవాళ లేదు. బట్ భౌతికంగా లేదు, మెంటల్గా మేము ఉన్నంత వరకు ఉంటుంది. సో వీ మిస్ యూ టానిమా.